Good morning children. Second EVS workbook page number 1515 open cheyanడమ్మా. 9th chapter water. 9th chapter water. ఓకేనమ్మా. 9th chapter water. ఓకే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ఐడెంటిఫై ద న్యాచురల్ అండ్ మ్యాన్-మేడ్ సోర్సెస్ ఆఫ్ వాటర్. మ్యాన్-మేడ్ అంటే మనం తయారు చేసుకునేవి. సోర్సెస్ అంటే ఇప్పుడు వెల్స్, నూతులు, బోరింగ్ పంప్స్, మోటార్లు, బావులు ఇవన్నీ మనం మ్యాన్-మేడ్ మనం తయారు చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ వాటర్ ఫాల్స్ అవన్నీ ఏంటి న్యాచురల్ సోర్సెస్. రివర్స్, సీస్ అటువంటి. సో ఎన్ ఫర్ న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ వాటర్ అండ్ ఎం ఫర్ మ్యాన్ మేడ్ సోర్సెస్. ఎన్ అనే లెటర్ పెడితే న్యాచురల్, ఎం అని పెడితే మ్యాన్ మేడ్. చూడండి ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? బోరింగ్. ఇట్లా కొట్టుకునే బోర్ లాంటిది బోరింగ్ పంప్ అంటారు కదా. సో అది మనం మ్యాన్ మేడ్, మనం వేసుకున్నది, మనుషులు తయారు చేసింది. సో అక్కడ మీరు ఏం పెట్టాలి? ఏ దగ్గర బాక్స్లో ఎం అని పెట్టుకోవాలి. ఎం అని పెట్టాలి అంటే మ్యాన్ మేడ్. ఎం మీన్స్ మ్యాన్ మేడ్, మనుషులు తయారు చేసేది. ఎం అంటే అది మ్యాన్ మేడ్. ఇట్లా బాక్స్ ఉందా మీకు? మ్యాన్ మేడ్. సో బి ఉంది చూడండి, అదేంటిది? వెల్, బావి. ఈ బావి కూడా మనం తవ్వేస్తేనే అవి తయారవ్వు. సో బావి అనేది కూడా, వెల్ అనేది కూడా మ్యాన్ మేడే. ఈ పక్కన బి అని ఉంది కదా మీకు, దాని పక్కన అది కూడా ఎంఏ. ఎం మీన్స్ మ్యాన్ మేడ్. ఏ కూడా అది బోరింగ్ పంప్ లాంటిది, మనం తయారు చేసుకోవాలి అది. సో మ్యాన్ మేడ్. బావులు కూడా, వెల్స్, నూతులు కూడా మనం తవ్వించుకోవాలి, అది మ్యాన్ మేడ్. సో సి చూడండి. సి ఏమనిపిస్తుంది మీకు? అది డ్యామ్లు. డ్యామ్ కూడా మనం కన్స్ట్రక్షన్, మనుషులే కడతారు, అది మనం కట్టించుకోవాల్సిందే. సో అది కూడా మ్యాన్ మేడే, మనుషులు కడతారు దాన్ని, మ్యాన్ మేడ్. నెక్స్ట్ డి చూడండి. వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి, అది మనం తయారు చేయి, అది న్యాచురల్, అది సహజంగానే. ఎన్ అది అంటే న్యాచురల్గా, న్యాచురల్ సోర్సెస్ అది. నెక్స్ట్ ఈ చూడండి. పాండ్స్, చిన్న చిన్న నీటి గుంటల్లాగా, పొలంలాగా ఉంటాయి కదా పాండ్స్, అది కూడా న్యాచురలే. అది కూడా న్యాచురల్ అంటే ఎన్ అనే లెటర్తో మెన్షన్ చేయాలి. ఇంకా లాస్ట్ ఇంకోటి కూడా చూడండి. సెలయేరులాగా ఉన్నాయి వాటర్ ఫాల్స్, అది కూడా ఎఫ్ కూడా న్యాచురలే, ఎన్ న్యాచురల్. సో ఇక్కడ 2 types ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి మనకి. వన్ ఈజ్ న్యాచురల్, ఎన్ ఫర్ న్యాచురల్ సోర్సెస్. అనదర్ ఈజ్ ఎం ఫర్ మ్యాన్ మేడ్ సోర్సెస్. మ్యాన్ మేడ్ సోర్సెస్ మీన్స్ మనుషుల చేత తయారు చేయబడుతుంది, అది అర్థమవుతుందా? న్యాచురల్ అంటే అది గాడ్స్ గిఫ్ట్ లాగా, ప్రకృతి నుంచి వస్తుంది. చూడండి ఫస్ట్ది ఎమ్, ఎం. బి ఏంటి? ఎం. అగైన్ సి కూడా మ్యాన్ మేడ్ సోర్సెస్, డ్యామ్స్ అయ్యి. నెక్స్ట్ డి ఎన్, న్యాచురల్ సోర్స్ అది. నెక్స్ట్ వన్ ఎన్, పాండ్, అది లేక్స్, పాండ్స్ ఉంటాయి కదా, సరస్సులు, కొలంలో, న్యాచురల్ సోర్సెస్. నెక్స్ట్ ఎన్ ఫర్ న్యాచురల్ సోర్సెస్, ఇది కూడా. ఓకేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 1616. పేజ్ నెంబర్ 1616లో సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. పేజ్ నెంబర్ 16లో క్వశ్చన్ నెంబర్ 2. 1616లో క్వశ్చన్ నెంబర్ 2. ఓకే. టిక్ ద రైట్ సెంటెన్స్ అండ్ పుట్ ఏ క్రాస్ ఆన్ ద రాంగ్ వన్. రైట్ అయితే కనుక, అక్కడ సెంటెన్స్ రైట్ అయితే కనుక టిక్ మార్క్ రైట్ పెట్టాలి. రాంగ్ అయితే ఏం పెట్టాలి? ఇట్లా క్రాస్ పెట్టాలి, ఇంటూ కొట్టాలి. సో ఫస్ట్ వన్ ఏంటి? వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఎస్, ప్రతి ఒక్క జీవికి, ప్రాణంతో ఉన్న ప్రతి ఒక్క వాటికి
వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. వాటర్ లేకుండా ఎవరు జీవించలేరు, బ్రతకలేరు. సో ఏంటి అక్కడ ఆ సెంటెన్స్ కరెక్టే కాబట్టి, సెంటెన్స్ కరెక్టే కాబట్టి అక్కడ రైట్ పెట్టాలి. నెక్స్ట్ బి సెంటెన్స్ చూడమ్మా. వాటర్ ఈజ్ టేస్ట్లెస్ బట్ హ్యాస్ కలర్. రుచి ఉండదంట కానీ కలర్ ఉంటుందని అంటున్నారు. కలర్ కూడా ఉండదు, టేస్ట్ ఉండదు, కలర్ ఉండదు, స్మెల్ ఉండదు. సో కానీ అక్కడ వాటర్ ఈజ్ టేస్ట్లెస్, టేస్ట్ ఉండదు, రుచి ఉండదు, అలాగే కలర్ కూడా ఉండదు. సో ఆ సెంటెన్స్ కరెక్టే. ఆ సెంటెన్స్ కరెక్ట్ అయినప్పుడు క్రాస్ ఇంటూ పెట్టాలి, రాంగ్ కాబట్టి ఇంటూ. నెక్స్ట్ సి చూడమ్మా. వీ షుడ్ డ్రింక్ వాటర్ డైరెక్ట్లీ ఫ్రమ్ పాండ్స్ అండ్ రివర్స్. ఎస్, ఇప్పుడు మనం ఏదైనా కాలువ నుంచి ఒక నది నుంచి వాటర్ తెచ్చి డైరెక్ట్గా అలా తాగేయవచ్చా? తాగకూడదు కదా. దాన్ని ఏం చేయాలి మనం? ఫిల్టర్ చేయాలి, వడపోయాలి, లేదంటే బాయిలింగ్ చేయాలి, వేడి చేయాలి. అలా చేస్తే అందులో ఉన్న జర్మ్స్ అన్నీ బాయిల్ చేసామనుకోండి అవన్నీ చనిపోతాయి. ఫిల్టర్ చేసామనుకోండి వేస్ట్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. అప్పుడు మంచినీళ్ళే మనకి ఫిల్టరింగ్ వస్తాయి. సో డైరెక్ట్గా తీసుకొచ్చి మనం యాసిటీస్గా వాటిని తాగేయకూడదు. అలా తాగేస్తే మనకి జబ్బులు చేస్తాయి, ఇల్నెస్ వచ్చేస్తుంది, జబ్బు పడతాం. సో ఇప్పుడు అక్కడ అలా తాగకూడదు, డైరెక్ట్గా తాగొచ్చు అంటున్నారు కాబట్టి అట్లా రాంగ్, అట్లా తాగకూడదు. నెక్స్ట్ డి చూడండమ్మా. వీ షుడ్ నాట్ త్రో పాలీ బ్యాగ్స్ అండ్ దట్ ఇన్ ద రివర్స్. నదుల్లోని, కాలువల్లోని, సముద్రాల్లోని పాలీ బ్యాగ్స్, మురికి, చెత్త చెదారం అలా వేయకూడదని అంటున్నారు. వేయకూడదు కదా. అలా వేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది, మనకి వాటర్ పొల్యూట్ అయిపోతుంది, పొల్యూషన్ వచ్చేస్తుంది. సో అలా వేయకూడదు, అది కరెక్టే, వేయకూడదనే చెప్పారు అక్కడ. సో అది రైట్. ఓకేనమ్మా. చూడండి, ఫస్ట్ వన్ రైట్, సెకండ్ రాంగ్, సి రాంగ్, డి రైట్. ఓకే, నెక్స్ట్ పిక్చర్స్ ఉన్నాయి చూడండి అమ్మా. థర్డ్ క్వశ్చన్లో ఫస్ట్ పిక్చర్ ఐడెంటిఫై చేయగలరా? ఏముంది అక్కడ? షవర్ ఉంది, ఒక బాయ్ ఉన్నాడు, ఏం చేస్తున్నట్టు? ఎస్, లుక్ ఎట్ ద పిక్చర్స్ గివెన్ బిలో కేర్ఫుల్లీ అండ్ రైట్ హౌ వాటర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఈచ్ పిక్చర్. ఇక్కడ వాటర్ దేనికి యూజ్ అవుతుంది? బాతింగ్, స్నానం చేస్తున్నాడు. నెక్స్ట్ పిక్చర్లో దేనికి యూజ్ అవుతుంది? ఏం చేస్తున్నారు మమ్మీ అక్కడ? యాప్రాన్ అనేది వేసుకున్నారు, కుకింగ్, వంట చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఇంకో మమ్మీ? ఎస్, వాష్ చేస్తున్నారు, వాషింగ్కి యూజ్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 3లో ఆ 3 పిక్చర్స్ చూడాలి. 3 పిక్చర్స్ చూసి క్వశ్చన్ నెంబర్ 3లో ఫస్ట్ పిక్చర్ ఏంటమ్మా? బాతింగ్, BATHING. ఫస్ట్ పిక్చర్ బాతింగ్. సెకండ్ది వంట చేస్తున్నారు కదా, కుకింగ్, COOKING, కుకింగ్. థర్డ్ పిక్చర్ వాషింగ్. థర్డ్ ఏంటమ్మా? వాషింగ్, WASHING, వాషింగ్. వాషింగ్ క్లోత్స్. ఫస్ట్ పిక్చర్ బాతింగ్, సెకండ్ పిక్చర్ కుకింగ్, థర్డ్ వాషింగ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్సెస్. చూడండి, అక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారు, కొన్ని క్లూస్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటమ్మా? వేస్ట్, నెక్స్ట్ బాతింగ్, నెక్స్ట్ వాటర్, నెక్స్ట్ లేక్స్, క్లోజ్. మొత్తం ఎన్ని వర్డ్స్ ఇచ్చారు? 5 వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్ని యూజ్ చేసుకొని మనం బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4లో చూడండి. We all need dash to live.
అందరికీ జీవించాలి, బ్రతకాలి అంటే ఏం అవసరం? వాటర్. సో ఫస్ట్ వాటర్, ఏకి WATER, వాటర్. బ్లాంక్లో వాటర్ అని రాసుకోండి. We all need water to live. Okay. Next page number 17. Page number 17. Page number 17. Okay. We should not dash water. Water మనం ఏం చేయకూడదని చెప్పుకున్నాం? వేస్ట్ చేయకూడదు. సో బి వేస్ట్, WASTE, వేస్ట్. నెక్స్ట్ సి ఏంటమ్మా? we use water for dash. అక్కడ ఇచ్చిన క్లూస్లో బాతింగ్, స్నానానికి వాటర్ని ఇచ్చారు. బాతింగ్, BATHING, బాతింగ్. ఓకే. నెక్స్ట్ టీ ఏంటమ్మా? we should dash the tap properly after using it. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రష్ చేయడానికి షింక్ దగ్గర ట్యాప్ ఓపెన్ చేసామమ్మా. బ్రష్ కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ట్యాప్ని క్లోజ్ చేసేసాడు. అంతేగాని చెప్పి వాటర్ అంతా వదిలేసి కడిగినంతసేపు ఆ వాటర్ అంతా వేస్ట్ అవుతా అలా ఉండకూడదు. వాటర్ వృధా అవ్వకూడదు, వేస్ట్ చేయకూడదు. సో వేస్ట్ మీన్స్ ఇప్పుడు వర్క్ అయిపోగానే ఆ ట్యాప్ని మనం క్లోజ్ చేసేసేయాలి, కట్టేసేయాలి ట్యాప్ని, పంపుని. అక్కడ ఏంటి? we should close, CLOSE, క్లోజ్. ట్యాప్ని క్లోజ్ చేసేసేయాలి. మనం బ్రష్ చేయడం ఎప్పుడైనా కానీ ఏ వర్క్ అయినా వర్క్ ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోవాలి, వర్క్ అయిపోగానే క్లోజ్ చేసేసుకోవాలి. we get water from rivers and ఇంకెక్కడి నుంచి వస్తాయి మనకి? లేక్స్, నదుల నుంచి, అలాగే సరస్సుల నుంచి. లేక్, LAKES, లేక్స్, LAKES, లేక్స్. ఓకేనా? ఫస్ట్ది వాటర్, నెక్స్ట్ వేస్ట్, బాతింగ్, క్లోజ్, లేక్స్. నెక్స్ట్ మా 4th క్వశ్చన్ కంప్లీట్ అయిందా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 చూడమ్మా. వేర్ డూ యూ గెట్ వాటర్ ఫ్రమ్? మనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మెయిన్ సోర్సెస్ ఏంటి వాటర్కి మనకి? రెయిన్, వర్షం అనేది మనకి పెద్ద సోర్స్. ఈ వాటర్ ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తుందంట? 5th క్వశ్చన్ చూడండి. WEGET, we get water, 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 FROM, from. we get water from rain. మెయిన్ సోర్స్ ఏంటమ్మా? వర్షం. రెయిన్, RAIN, రెయిన్. రివర్స్, RIVERS, రివర్స్. నదులు, లేక్స్ అంటే సరస్సు, LAKES, లేక్స్. అండ్ పాండ్స్, KND అండ్ PONDS, పాండ్స్. మనకి మెయిన్ ఎక్కడి నుంచి వస్తుందంట వాటర్? we get water from rain, వర్షం. రివర్స్, నదులు. లేక్స్ అంటే సరస్సులు లాంటివి ఉంటాయి. అండ్ పాండ్స్ అంటే చిన్న చిన్న పొలంలాగా ఉంటాయి, అక్కడ నుంచి మనకి వాటర్ వస్తుంది. నెక్స్ట్ మా నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. టుడే క్లాస్ కంప్లీటెడ్. నీట్గా మీరు రీడ్ చేస్తా, నోట్ చేసుకోండి అమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ.